చెప్పు యష్. నిజంగా నువ్వు పిల్లల మంచి కోరుకుంటున్నావా? నేను వాళ్ళ అమ్మని యష్. ఏ తల్లైనా తన పిల్లలు బావుండాలనే ఆలోచిస్తుంది. నీకు ఆలోచన ఉన్నట్టుగా నాకేం అనిపించట్లేదు సింధు. నిజంగా నువ్వు పిల్లల బాగా ఆశించేదానివి అయితే ఇలా టీవీలో డిబేట్లకి, కోర్టులో కేసులకి మొగ్గు చూపించవు. వీటి వల్ల రిషి శశి లైఫ్ ఎంత ఎఫెక్ట్ అవుతుందో తెలుసా? ముందు నేను మీ దగ్గరికే వచ్చాను యష్. నా పిల్లల్ని నాకు అప్పచెప్పమని మిమ్మల్ని పదే పదే బతిమాలాను. కానీ మీరు నన్ను ఇంట్లో నుంచి బయటికి నెట్టేశారు. మీరు ఏ విధంగా కూడా నాకు న్యాయం చేయకపోగా ఇంకా నన్ను బాధ పెట్టారు. అందుకే తప్పనిసరి పరిస్థితుల్లో టీవీ డిబేట్కి వెళ్లాల్సొచ్చింది. ఇంక కోర్టుకంటావా? అది మీ అమ్మ తీసుకున్న నిర్ణయం. న్యాయం నాకక్కడే జరుగుతుందంటే పిల్లల కోసం అమ్మగా నేను కోర్టుకి రాక తప్పదుగా. ఇప్పుడు రిషి శశి నీ పిల్లలే అన్న నిజం నీకు తెలిసిందిగా. నువ్వే వాళ్ళ అమ్మవి అని కన్ఫర్మ్ అయిందిగా. అది చాలదా నీకు? ఎందుకలా మొండిగా నా పిల్లలు నాకు కావాలి అని పంతానికి పోతావు? అయినా పిల్లలు నీతో పాటు వస్తే వాళ్ళని ఎలా పెంచగలవు? వాళ్ళ భవిష్యత్తుని మంచిగా ఎలా తీర్చిదిద్దగలవు? అదే నా దగ్గరుంటే పిల్లలు ఎంతవరకు చదువుకుంటే అంతవరకు, ఎంత డబ్బు ఖర్చైనా చదివించే స్తోమత నాకుంది. వాళ్ళ లైఫ్లో ఏం అవ్వాలనుకున్నా అది నేను చేయగలను. అవసరమైతే వాళ్ళని ఫారెన్కి పంపించి చదివిస్తాను. ఆస్తి, సొసైటీలో హోదా అన్నీ ఇవ్వగలను. నేను చేసేవన్నీ నువ్వు చేయగలవా? ఏముంది నీ దగ్గర? డబ్బు, ఆస్తి, మంచి జాబు ఏమీ లేవే. ఒంటరి దానివి ఎలా పెంచగలవు వాళ్ళని? అసలు ఎలా ప్రయోజకులను చేస్తావు సింధు? నీ వల్ల అవుతుందా ఇదంతా? ఒక తల్లికి తన పిల్లల్ని ఎలా పెంచాలో, వాళ్ళని ఎలా ప్రయోజకుల్ని చెయ్యాలో తెలీదంటావా యష్? నీకొక విషయం తెలుసా యష్? తన భర్త తోడు లేకపోయినా ఓ తల్లి తన కొడుకుని పరిపూర్ణంగా తీర్చిదిద్ది వీరసింహంలా ప్రయోజకుణ్ణి చేసి ఈ దేశానికి అందించింది. ఆ మహాతల్లి ఎవరో తెలుసా? ఛత్రపతి శివాజీ వాళ్ళ అమ్మ జిజియాబాయ్. మొఘల్ సామ్రాజ్యాన్ని కూకటి వేళ్లతో పెకిలించి హిందూ మహాసామ్రాజ్యాన్ని విస్తరించే వరకు విశ్రమించకుండా తన బిడ్డకి తోడుగా ఉంది. ఝాన్సీ లక్ష్మీబాయి తన బిడ్డని వీపుకు కట్టుకుని యుద్ధంలో శత్రువు మూకని చీల్చి చెండాడిన వీరమాత. ఇలా చరిత్రలో ఎందరో అమ్మలు తమ బిడ్డల భవిష్యత్తుని బంగారుమయం చేశారు. అమ్మ పిల్లల్ని లాలించగలదు, వాళ్ళని జీవితంలో గెలిపించగలదు. పిల్లలకి అమ్మగానే కాదు, ఓ మంచి స్నేహితురాలుగా కూడా ఉండగలదు. నువ్వుండగలవా యష్? ఈ సృష్టిలో పిల్లలకి ఆది గురువు అమ్మే. అది మర్చిపోకు యష్. సరే సింధు, నువ్వు అమ్మవే, ఒప్పుకుంటాను. కానీ హంతకురాలివి, నేరస్తురాలివి కూడా. ఇది పిల్లల మీద కూడా ప్రభావం చూపిస్తుంది. వాళ్ళని తండ్రి లేని పిల్లలుగా ఎలా పెంచుతావు? ఇంకొకరిని తీసుకొచ్చి తండ్రిగా చూపించలేవు కదా. అందుకే చెప్తున్నాను, పిల్లల్ని వదిలేసి దయచేసి వెళ్ళిపోసిందు. ఇన్నేళ్లు వాళ్ళని వదిలేసే ఉన్నాను యష్. నిజం తెలిసిన తర్వాత కూడా వదిలేసి వెళ్ళడానికి ఈ అమ్మ మనసు ఎలా ఒప్పుకుంటుంది? ప్రాణమైన వదిలేస్తాను కాని పిల్లల్ని వదులుకుని వెళ్ళలేను. అయితే పిల్లల కోసం కోర్టు దాకా వస్తానంటావు, అంతేనా? పిల్లలు నా లక్ష్యం తప్ప కోర్టు నా గమ్యం కాదు. సరే, అక్కడే కలుద్దాం. తండ్రిగా పిల్లల పట్ల నా బాధ్యత ఏంటో చెప్పి నా పిల్లల్ని నేను దక్కించుకుంటాను. అమ్మగా కోర్టులో నా బాధని చెప్పి పిల్లల్ని సొంతం చేసుకుంటాను. సరే, చూద్దాం. చూద్దాం.
రే గౌరీ, ఏంటయ్య గారు? రే కార్ క్లీన్ చేసావా? చేశానండి. షూ నీట్గా పాలిష్ చేయమని చేసావా? అది ఎప్పుడో చేశానండి. ప్రసాద్ ఏంటి పొద్దు పొద్దున్నే ఓ హడావుడి చేసేస్తున్నాడు. ఎక్కడికో పెద్ద పని మీదే బయలుదేరుతున్నాడు. బిల్డప్ చూస్తుంటేనే తెలిసిపోతుంది. మంగళ, ఇంత పొద్దున్నే ప్లేడర్ రెడీ అయ్యి ఎక్కడికి వెళ్తున్నట్టు? గౌరీ, చెప్పండి అయ్య గారు. ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు చెప్తే ఆ పని జరగదురా. అందులోనూ ముఖ్యంగా అలాంటి ఆడలేడీస్తో చెప్తే అస్సలు జరగదు. కేసు పని మీద ఒక ఇంపార్టెంట్ పర్సన్ కలవడానికి వెళ్తున్నాను. అది కనుక ఓకే అయితే ముందు ముందు ఏం జరుగుతుందో ఆ మేడంకే తెలుస్తుంది. అయ్యో అయ్యగారు, చెప్పనని మొత్తం చెప్పేశారేటండి. ఆయన అంతే మంగళ, హడావుడి ఎక్కువ, ఆలోచన తక్కువ. ఏంటి? వద్దు వద్దు, ఏదైనా సరే గీత అవతల నుంచే. ఏంటి ఎగతాళి చేస్తున్నావు? తాళి కట్టిన వాణ్ణి ఎగతాళి చేస్తానా ప్రసాదు? వెటకారమా? కాదు, వికారం. అదే నీ ఆకారం. దాని ప్రకారం చివరికి మమకారమే నీకు. హే ఆపు. ఏంటి కారాలు గోలా? కోర్టులో లాగే ఇంట్లో కూడా నన్ను కన్ఫ్యూజ్ చేయకు. నీ గురించే కాన్సంట్రేషన్ చేస్తున్నాను ఇక్కడ. ఆ కేసు ఫైల్ అయ్యిందో ఇంక నీకు కోర్టులో కక్కరా మక్కరా ఉక్కరాలే. లాయర్ గారు, గౌరీ, ఆ, వాడి దగ్గర 1000 రూపాయలు ఫైన్ వసూలు చేయరా. పైన నేనేం తప్పు చేశానండి? నువ్వెవరు క్లయింట్రా? భవానీ మేడం క్లయింట్ని. మరి ఆమె క్లయింట్ అయినప్పుడు ఆమె ప్లేస్లో ఉండకుండా ఒక కాలు నా ప్లేస్లో పెట్టావేంటి? ఆ? ఇంకా చూస్తావేంట్రా? వెళ్ళి 1000 రూపాయలు వసూలు చేసుకునిరా. 1000 రూపాయలు ఇయ్యే. అయ్యగారు, ఇటివరా. రే గౌరీ, మనకి హద్దుల గురించి చెప్పడం కాదురా, తన క్లయింట్ని తన హద్దుల్లో ఉండేలా చూసుకోమను. ఏంటి లాయర్ గారు ఇలా చేశారు? ఏమైంది? నా వైపు కేసు వాదిస్తానని చెప్పి రివర్స్ లో నాకే వ్యతిరేకంగా మీరే వాదించి కోర్టులో నాకు ఫైన్ పడేలా చేస్తారా? నీ కేసు తీసుకునేటప్పుడు నిజాలు చెప్పమని నిన్ను అడిగాను. తర్వాత తెలిసింది నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలని. న్యాయం నీ అపోజిషన్ పార్టీ వైపు ఉందని. అందుకే నీకు ఎగనెస్ట్గా వాదించి వాళ్ళకి న్యాయం చేశాను. సరే లాయర్ గారు, కోర్టు మీది కాబట్టి మీరు చేయాల్సింది చేశారు. ఈ ఏరియా నాది, నేనేం చెయ్యాలో చేస్తా. ఈవిడింతేరా గౌరీ, మారదు. ప్రశాంతంగా వెళ్ళిపోయే లైఫ్లోకి కావాలనే గొడవలు ఇబ్బందులు కొని తెచ్చుకుంటుంది. ఆగు. ఆ? అసలేంటి బాసు నీ కేసు? ఏమైంది? ఏం లేదు సార్, ఈ ఏరియాలో అందరికీ నేను అప్పులు ఇస్తూ ఉంటాను. ఒక వ్యక్తికి అప్పు ఇచ్చాను, 100కి 20 రూపాయలు వడ్డీ. అది తెలిసి అధిక వడ్డీకి జనాలకి అప్పులు ఇచ్చి వాళ్ళని హెరాస్ చేస్తున్నానని జడ్జి గారికి చెప్పి నన్ను బుక్ చేసింది. దాని అంతు చూసే వరకు నేను వదలను. రేయ్, నన్ను ఎందుకు కొట్టారు? అది దాన్ని అంటూ ఏంటి ఆ మాటలు? ఆడవాళ్ళనక్క మర్యాదగా ఉండాలి కదా, గౌరవం ఇవ్వాలి కదా, అందుకే కొట్టాను. ప్రసాద్, ప్రాక్టికల్ ప్రసాద్ ఇక్కడ. అధిక వడ్డీలతో జనాల్ని పీక్కు తింటూ నువ్వు తప్పు చేస్తూ తననంటావేంట్రా? మేడంకెవ్వరూ లేరనుకుంటున్నావా? నేనున్నా. ఇంకా ఎక్కువగా మాట్లాడితే నేనిప్పుడే పోలీసులకు పట్టిస్తాను.
నేను కూడా లాయర్నే, ఏదైనా చేస్తాను. ఆవిడ కాబట్టి ఫైన్తో వదిలేసింది. అదే నేనైతే మినిమం నీకు 1 year జైలు శిక్ష పడేలా చేసేవాణ్ణి. ఏంట్రా ఇంకా చూస్తున్నావు? వెళ్ళా. ఇద్దరికి ఒకరంటే ఒకరికి ప్రేమ ఉంది, కానీ వీళ్ళ మధ్య గీతలు హద్దులు ఏంటో, వీళ్ళ లైఫే విచిత్రంగా ఉంది. శశి, టిఫిన్ తినకుండా ఏం ఆలోచిస్తున్నావమ్మా? మా గురించి ఆ సింధు నాన్న టీవీలో గొడవ పడ్డారు కదా, చివరికి ఏమైంది తాతయ్య? రిషి నేను వెళ్ళిపోవాలా? మిమ్మల్ని అందరినీ వదిలేసి సింధుతోనే మేము ఉండిపోవాలా? లేదు శశి, మీరు ఆ సింధు దగ్గరికి ఎట్టి పరిస్థితుల్లోనూ వెళ్ళరు. మా అందరితో కలిసి ఇక్కడే ఉంటారు. నిజంగా? నాన్నగా చెప్తున్నాను, నా మాట నమ్ము. ఓకే, మీరు త్వరగా టిఫిన్ చేసేస్తే మనందరం కలిసి సరదాగా ఆడుకుందాం. మీకు ఆఫీస్ లేదా? మీరు తేల్చుకునే వరకు ప్రాజెక్ట్ వర్క్స్ అన్ని పెండింగ్లోనే ఉంటాయి. ఆ సింధు పుణ్యమా అని ప్రాజెక్ట్ వర్క్ ప్రస్తుతం ఆగిపోయింది. మళ్ళీ స్టార్ట్ అయ్యే వరకు నేను ఫ్రీనే. డైలీ మీతో హ్యాపీగా గడుపుతాను. టైం పాస్ చేయడమే నా వర్క్. సరే, త్వరగా తినేయండి, ఆడుకుందాం. పిల్లలు తండ్రి వైపో తల్లి వైపో కాకుండా పిల్లలిద్దరూ సింధు ఇంటి దగ్గరే ఉండేలా చూడు స్వామి. పిల్లలిద్దరూ మా ఎదురుగానే ఉండేలా ఆశీర్వదించు స్వామి. యశప్పికి పిల్లకాయల మీద ఎంత ప్రేముంది. ఒకవేళ రేపొద్దున సింధు కనుక పిల్లకాయలను తీసుకెళ్ళిపోతే యశప్పి తట్టుకోగలడా? సరే, ఆడుకుందాం. సింధు, కూర్చో. ఏంటక్కా? నీ తరపున కోర్టులో కేసు ఫైల్ చేస్తున్నాను. నువ్వు చెప్పిన డీటెయిల్స్ అన్నీ రాశాను. ఒకసారి మొత్తం చదివి సంతకం చేయి. అదేంటి సింధు, చదవకుండానే సైన్ చేసేస్తున్నావు? నీ మీద నాకు నమ్మకం ఉందక్కా. ఎందుకక్క నవ్వుతున్నావు? నీ మీద యష్కి ఆ నమ్మకం లేకనే కదా నీ లైఫ్ ఇలా అయింది.
చదివిన తర్వాతే సైన్ చేయి. ఏంటక్క ఇది ఇలా ఎందుకు రాసావు? నీ జీవితం బాగుండాలనే సింధు. విడిపోయి బ్రతకడం చాలా నరకం. అది నేను నీకు చెప్పాల్సిన అవసరమే లేదు. ఇద్దరం ఆ బాధ అనుభవిస్తూనే ఉన్నాం. యష్ తన తప్పు తెలుసుకొని నిన్ను యాక్సెప్ట్ చేస్తే తనతో కలిసి ఉండాలని నీ మనసులో ఉంది. అది నువ్వు నాకు చెప్పకపోయినా నాకు అర్థమైంది. అందుకే ఒకవేళ యష్ మళ్ళీ నిన్ను భార్యగా అంగీకరిస్తే పిల్లలతో పాటు తనతో కలిసి ఉండడానికి నీకు ఎలాంటి అభ్యంతరం లేదని ఇది రాశాను. ఏ నీకది ఇష్టం లేదా? ఇంత జరిగిన తర్వాత యష్ నాతో కలిసి ఉండడం కష్టం అక్క. ఎన్నో కష్టాలు దాటుకుని నీ పిల్లల్ని నువ్వు చేరుకోబోతున్నావు. ఈ ఒక్క కష్టం నిన్ను ఆపుతుందా? నువ్వన్నది ఊహల్లో జరగచ్చేమో, వాస్తవంలో మాత్రం భ్రమగానే మిగిలిపోతుందక్క. ఏమో, భ్రమలు కూడా ఒక్కోసారి నిజమవచ్చు కదా. ముందు సంతకం పెట్టు. రిషి దీన్ని కొట్టు. ఇదిగో దీన్ని. వీళ్ళిద్దరు జంట సోడ ముచ్చటగా ఉండదే. ఆ సింధు పీడ ఎరగడవ్వాలా? వీళ్ళిద్దరూ కాలకాలం ఎంతే ఆనందంగా ఉండాలా. నాన్నా, బ్లాక్ వే నాన్నా, గేమ్ అయిపోతుంది. యష్ పిల్లలతో ఇలా సంతోషంగా గడపటం చూసి ఎన్ని రోజులైందో అసలు. నిజమే వదినా, పిల్లలు కూడా వాళ్ళ అమ్మా నాన్నలతో కలిసి ఆడుకుంటా ఉంటే సోడ ముచ్చటగా ఉండాది. ఆ సింధు యష్ని పిల్లల్ని గ్రహణంలా పట్టి పీడిస్తుంది. వీళ్ళ ఆనందాన్ని ఆవిరి చేస్తోంది. వీలైనంత త్వరగా ఆ గ్రహణం వీడేలా చెయ్యాలి. చేస్తాను. భగవంతుడా, సింధు ఉండాల్సిన స్థానంలో సంధ్య ఉంది. ఇది కరెక్ట్ కాదు. సింధు యష్ల మధ్య ఉన్న అపార్థాలు, అనుమానాలు తొలగించి త్వరలో వాళ్ళిద్దరూ ఒక్కటయ్యేలా చూడు స్వామి. వాళ్ల పిల్లలతో వాళ్ళు సంతోషంగా గడిపేలా చేయి తండ్రి. నాన్న, ఈ గేమ్ వద్దు, ఫుట్బాల్ గేమ్ ఆడుకుందాం. సరే, నువ్వు వెళ్ళి బాల్ తీసుకురా. అబ్బి, మీరు ఈరోజు చాలా సరదాగా హ్యాపీగా ఉంటారు. ఏంటి విశేషం? ఇందాక సింధుని కలిశాను. మిస్సెస్ లాయర్ భవానీ, నువ్వు ఈ సింధు కేసు గెలవలేవు.
ఎందుకంటే యష్ తరపున నేను వాదిస్తున్నాను. నిన్ను ఓడించి నేనేంటో నిరూపిస్తాను.